ఇప్పుడు చాలా మంది రాయేష్ కులం నాటి పెట్టుకుని ఎదిగాడు, కులం నాటి పెట్టుకుని ఎదిగాడు అన్నప్పుడు నేను చూసి చూడట్టు వదిలేస్తాను. కానీ నేను ఎక్కడ కూడా రే నేను పలానా కులస్తుని కాబట్టి మన కులస్తులందరూ వచ్చేసి నాకు సపోర్ట్ చేయండి, నా వెనకాల నిలబడండి నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు. ఏం చేశాను నేనంటే పలానా చోట మాల వ్యక్తి మీద దాడి జరిగింది, ఫైట్ చేశాను. ఎవరితో? జగన్ తో, సీఎం తో. పలానా చోట మాది కులస్తుడికి అన్యాయం జరిగింది, సీఎం తో ఫైట్ చేశాను. పలానా చోట క్రైస్తవుడికి అన్యాయం జరిగింది, సీఎం తో ఫైట్ చేశాను. పలానా చోట ముస్లింకి అన్యాయం జరిగింది, సీఎం తో చేశాను ఫైట్. ఆ క్రమంలో 30 కేసులకు ఏదో మొత్తం అయినా తెలిసింది. జైలు పోయింది, నేను హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఎక్కడ కూడా నేను దళితుని కాబట్టి నా మీద జరిగిన అన్నారే ఎవడన్నా ఒకరు చెప్పండి. కానీ ఏంటి, ఎవడో వస్తాడు ఆ పార్టీ గురించి ఏదో మాట్లాడు నోటుకు వచ్చినట్టు, నాలంటో ఎవడో వస్తాడు గట్టిగా ఎత్తాడు ఒకటి ఇచ్చినట్టే మా కులాన్ని అన్ని మాట్లాడుతున్నాడండి. మా కులాన్ని అవమానించాడండి రాజేష్. మా కులాన్ని కులం చాటులో దూరుతున్నారేట్రా, కులం చాటుకు దూరుతున్నారేంటి? నీ కులం కష్టంలో ఉంటే నీ కులమే నిలబడు, కానీ నువ్వు కష్టంలో ఉంటే నీ కులాన్ని అడ్డు పెట్టుకోకరా చేతగాని చవట దద్దమ్మ అని అనాలి ఉంటుంది నాకు. కానీ ఒకసారి అన్నం ఎందుకు కులాన్ని అడ్డు పెట్టుకుని దీనికి ఎవరు అతిథులు కాదు పెద్దోళ్ళు కూడా ఏదైనా ఒక మాట అన్నా ఆ కులాన్ని అవమానించాడు రాజేష్. నేను అవమానించిన కులం ఇంతకు ముందు గతంలో నాకు తెలిసి తెలియని టైంలో నేను అవమానించిన ఎవరు ఒక బ్రాహ్మణులు మాత్రం, వాళ్ళకి మనకు క్షమాపణ చెప్పాను. తెలుసుకున్నాను కులం పేరుతో నేను గట్టిగా మాట్లాడింది, గట్టిగా విమర్శించింది ఎవరన్నా ఉన్నానంటే ఒక బ్రాహ్మణులు తప్ప ఇతర ఏ కులాన్ని కూడా నేను ఎప్పుడు ఏమన్నా. కానీ ఫైట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి అనే రెడ్డి ముఖ్యమంత్రితో అతను చుట్టుపక్కల రెడ్డితో ఫైట్ చేశాను. ఇంకా ఇతర కులాల్లో పెద్ద పెద్దలతో కూడా మాట జరిగింది. అడిషనల్ డీజీపీలతో తలపడ్డాను, నిలబడ్డాను. కానీ దళితుడిని నా మీద అందుకే దాడి జరుగుతుంది, మా దళితులందరూ వచ్చేయండి, మా మాలలందరూ నాకు సపోర్ట్ నిలబడి నేను ఎప్పుడు అనలేదు. అలాగని కులంలో నాకు సపోర్ట్ లేదనుకోకండి. హైదరాబాద్ లో నేను మీటింగ్ వెళ్ళాను, మాల్ మీటింగ్. ఒకసారి చూడండి, మీకు బాహుబలి సినిమా గుర్తొచ్చారు. రాయేష్ వచ్చాడంటే చాలు, ఇంకా ఏదో ఆ ఇంట్లో అన్ననో తమ్మునో సినిమా యాక్టర్ ని ఎలా చూస్తారో అంత ప్రేమించి మీద పడిపోతున్నా. మంగళగిరి పార్టీలో మీటింగ్ పెట్టని చూడండి వీడియోలు. కులంలో ఉండే వాళ్ళం నా మీద ఉండాల్సిన అభిమానం ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కానీ చాలా ఎక్కువ ఉంటుంది నాకు. కానీ ఏ రోజు నేను నా కష్టాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని లేదా రాజేష్ మహాసాన్ని తిడితే వాళ్ళని అవమానించినట్టు అని ఎప్పుడన్నా అన్నా? నా మీద అటాక్ చేసిన వాళ్ళు అందరూ రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, వైసీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు తప్ప మరి వాళ్ళు ఉన్నప్పుడు బాబు నేను దళితులు కాబట్టి నేను ఎస్ఎస్టీకే తిడుతుంది మీ మీద ఎప్పుడన్నా అన్నా? అరే మనం బయటకు వచ్చాం, బయట జరుగుతుంది, నిలబడాలంతే. మనం మాట్లాడినప్పుడు ఏమో ఇదని మళ్ళీ అవతల మాడితే మనం కులం చాటు కాకుండా అలాగా జాతకంతాను అంటారండి. ప్రతి దానికి కులం అడ్డు పెట్టుకుంటే